నా పేరు ఎం వీరాస్వామి అండి. జయలక్ష్మి నా భార్య అండి. ఈమె నేను ఇక్కడికి తీసుకురావాలని ఉద్దేశం ఏంటంటే ఈమె ఎక్కువగా ఆయాసంతో బాధపడిపోయిందండి. షుగర్ కూడా ఎక్కువగానే ఉండేదండి. బీపీ ఉండేదండి. కీళ్ళ నొప్పులతో ఉండేదండి. చాలా అస్తవ్యస్తంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగిందండి. నవంబర్ 12 ఆ ప్రాంతంలో మేము ఇక్కడ జాయిన్ చేసామండి. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు రాజుగారి ద్వారా ట్రీట్మెంట్ జరిగిందండి. అయితే తాత్కాలికంగా రెమెడీ తప్పితే బరువు తగ్గితేనే కానీ పూర్తిగా రెమెడీ రాదు. కాబట్టి నేను ముందు బరువు తగ్గాలి అని చెప్పి రామ్మోహన్ రావు గారితో కన్సల్ట్ చేయించారండి. రామ్మోహన్ రావు గారి విషయాలను కూడా చెప్పుకొచ్చారండి. ఈమె యొక్క వెయిట్ లాస్ అయితేనే కానీ షుగర్ కానీ బీపీ కానీ ఆయాసం కానీ ఏమేమి కూడా తగ్గడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఈ రకమైనటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ అనేటువంటి దాన్ని చేస్తే ఈమె ఆరోగ్యం బెటర్ లైఫ్ వస్తుంది. కాబట్టి మీరు దీనికి ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయం మీరు చెప్పారండి. ఈమె యొక్క స్థితిని బట్టి అప్పుడు ఉండేటువంటి దాన్ని బట్టి ఈమె అసలు జీవిస్తుందా లేదా అనేటువంటి యొక్క భయం కూడా ఉండేదండి. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేప్పటికల్లా గుండె ఆగిపోయినంత ఇదిగా ఆమె ఎక్కువగా గుండు కొట్టుకుని నడలేకపోయి ఆయాస పడిపోయిందండి. ఆ సిచ్యువేషన్ చూడలేకపోయానండి. ఏ విధంగా సరే ఈమె చేస్తేనే కాస్త బెటర్ లైఫ్ వస్తుంది అనేటువంటి విషయం రామ్మోహన్ గారు చెప్పినటువంటి మాటలు మేము పూర్తిగా విశ్వసించామండి. విశ్వసించిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేయించే ముందు డాక్టర్ గారు అన్నారు, ఒక 10 రోజులు లిక్విడ్ డైట్ మీద ఉంచాలి, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేయాలి. ఆ విధంగా చేస్తేనే కానీ ముందు సర్జరీ ఫిట్నెస్ రావాలి, ఫిట్ అయితేనే కానీ చేయడానికి వీల్లేదనేటువంటి విషయం గురించి చెప్పి మన ఫిజియోథెరపీ డాక్టర్ గారి ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించి ఆ విధంగాను తర్వాత లిక్విడ్ డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి కూడా డైటీషియన్ గారు చెప్పించి మొత్తం ఏంటంటే ఏ విధంగా ఆపరేషన్కి ఫిట్ అవ్వాలి ఆ విధంగా తయారు చేయించే ముందు 10 రోజులు అండి. తర్వాత డిసెంబర్ 5వ తారీఖున ఒకటిని అడ్మిట్ చేసేవండి. 5వ తారీఖున డిసెంబర్ 5 ఆపరేషన్ జరిగిందండి. అయిన తర్వాత 12వ తారీఖు డిశ్చార్జ్ చేశారండి. తర్వాత వారం కూడా మేము చెకప్కి మేము తీసుకొచ్చామండి. వచ్చినప్పుడల్లా ఏమి లేదు, బెటర్మెంట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం క్రమంగాను. రెండు ఏంటంటే ఆయాసం అనేది లేకుండా ఆమె పూర్తిగా నడవగలిగిందండి. ఆపరేషన్ చేసిన మరుసటి రోజునే ఈమె నడవడం అనేటువంటి చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. శుభ్రంగా నడుస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఆమె పనులు ఆమె పూర్తిగా చేసుకుంటుంది. ఇదివరకు నేను సహకరించవలసి వచ్చింది. ప్రతి దానికి కూడా నేను సహకరించి చేస్తేనే కానీ ఆమె నడవలేకపోయింది. పట్టుకుని నడిపించేటటువంటి రోజులు ఉండేయండి. చాలా బాధపడేవాడిని అండి. ఏమిటి ఈ పరిస్థితి ఇలా ఉంది, నాకు మీ వల్ల నా జీవితం నాకు ఈ విధైపోతుంది, చాలా బాధపడ్డానండి. తర్వాత ఏం జరిగిందంటే ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏంటంటే బీపీ అనేటువంటిది నార్మల్గా వచ్చేసింది. నా ముందు హై బీపీ ఉండేదండి, షుగర్ కూడా ఎక్కువగానే ఉండేదండి. ట్యాబ్లెట్ కూడా వాడడం జరిగిందండి. ఇప్పుడు ఏమో అసలు ట్యాబ్లెట్లు కూడా ఏమి కూడా వాడడం లేదండి. ఇక ఆయాసం అనేది లేదండి. ఇవాళ నేను ఇంచుమించు కిలోమీటర్ వరకు నేను ఇదివరకు ఆటోలో కానీ లేకపోతే నేను ట్యాక్సీలో కానీ నడిపించి తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె అంతటా ఆమె నడిచి రావడం జరిగిందండి. ఆటో ఎక్కడం కానీ లేకపోతే బస్సు ఎక్కడం కానీ దిగడం కానీ వితౌట్ నా సపోర్ట్ లేవగానే ఆమె ఫ్రీగా నా వెనకాలే నడిచి రాగలుగుతుందండి. బెటర్ లైఫ్లో ఆమె రామ్మోహన్ రావు గారు అంటే నిజంగా బెటర్ లైఫే ఆమెకి ఇచ్చారండి. ఈమె ఇప్పుడు ఈ విధంగా ఈమె సుఖంగా నడవగలుగుతుందంటే అది వారు కట్టుకునేటువంటి డాక్టర్గా వారు వృత్తి ధర్మాలు చేస్తే చేయించండి. కానీ నాకు జీవితానికి నిజంగా ఒక రకమైనటువంటి వెలిగి మళ్ళీ ఆమె ద్వారా నాకు కలసినందుకు కానీ నేను డాక్టర్ గారికి తెలియజేస్తున్నానండి. వీరు చేసినటువంటి వైద్యం నిజంగా నా భార్య వరమే అండి. కాబట్టి అంటే వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా తిరగలుగుతారు. ఇంకా ముందు కూడా ఈమె ఇంకా బాగా నడవగలిగి సుఖంగా జీవిస్తారనేటువంటి ఆశ నాకు ఎక్కువగా ఉందండి. కాబట్టి ఏంటంటే ఇప్పటికి చాలా బెటర్మెంట్ కనిపిస్తుందండి. ఈ సర్జరీ చేసుకుంటాం మూలంగా సిటీ ఉన్న వాళ్ళు నిజంగా ఇది పెద్ద వరంగానే నేను భావిస్తున్నానండి. నేను కూడా అక్కడక్కడ కూడా నాకు ముందు భయపెట్టారండి, ఏంటి సర్జరీ ఏంటి అని కూడా అన్నారండి. హైదరాబాద్ ఎక్కడో 1-2 అని అన్నారండి. కానీ నేను మాత్రం ధైర్యంగా నేను నా భార్యను కూడా అడిగారు, డాక్టర్ గారు ఏ విషయం కూడా దాచకుండా ఇదిగో ఈ రకమైన కాంప్లికేషన్స్ వస్తాయి అన్నీ కూడా నీకు ప్రిపేర్ అని అడిగారండి. నేను నా భార్య కూడా దానికి సమ్మతించానండి. అన్ని విషయాలు ఏది కూడా ఆపడం లేకుండా చక్కగా చెప్పారండి. అన్నింటిలో కూడా మీరు ప్రిపేర్ అయిపోయింది లైఫ్ కావాలంటే ఆ రకమైనటువంటి లైఫ్ కంటే ఇదే అవునో కాదో ఏదో తెలుసుకుంటానేటువంటి ఒక ఈ విధంగా చేయడం జరిగింది. నా భార్య ఈ విషయంలో నిజంగా 2 నెలల్లో ఆహారం లేకుండా లిక్విడ్ డైట్ తీసుకుంటాను అనేటువంటి దానికి ఆమె ప్రిపేర్ అయినందుకు నేను చాలా ఏమి తీరా దిగేం ఉండలేము, లిక్విడ్ డైట్ తీసుకోలేదేమో అన్నట్టుగా నేను బాధపడేవాడిని. కానీ ఏంటంటే నాకంటే ఎక్కువగా ఆవిడ తీసుకుంటే నేనైనా అప్పుడప్పుడు కాస్త వీక్ అయ్యండి ఆమె కండిషన్ పెట్టి. కానీ ఆవిడ మాత్రం చాలా చక్కగా
ఈ విషయంలో మాత్రం డాక్టర్ చెప్పినటువంటి విషయాలను కూడా తూచా తప్పకుండా ఈనాటి వరకు కూడా అమలుపరుస్తూ ఉంది. ముందు కూడా అదే విధంగా అమలుపరుస్తూ ఆమె ఆరోగ్యాన్ని ఆమె చక్కపరుచుకుంది. నా పేరు ఎం జయలక్ష్మి అండి. నా వయసు 60 సంవత్సరాలు. నేను తణుకు నుంచి వచ్చాను. ఆయాసంగా ఉండి చాలా ఇబ్బంది పడేదాన్ని. అప్పుడు ఇక్కడ రాజుగారి ట్రీట్మెంట్ తీసుకున్నాను 10 రోజులు. హాస్పిటల్కి వచ్చేటప్పుడు నాకు బరువు ఎక్కువైంది, నడవలేకపోయేదాన్ని, కాళ్ళు నొప్పులు, ఆయాసం ఎక్కువైపోయేదండి, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు చాలా బాగుంది. హాస్పిటల్కి రాకముందు నేను చాలా బాధపడేదాన్ని అండి. ఆయాసం ఎక్కువైపోయేది, 2 అడుగులు కూడా వెళ్ళకపోయేదాన్ని, ఎవరి సాయం లేకుండా నేను ఏమి చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్నీ బాగానే ఉండి హాస్పిటల్కి వచ్చాక ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత చాలా తేలిగ్గా ఉంటుంది. నేను ఇంట్లో నా పనులు నేను కూడా చేసుకోలేకపోయేదాన్ని అండి, చాలా బాధపడేదాన్ని. ఎవరైనా చేసి పెడితేనే నేను కూర్చొని తినవలసి వచ్చేది. ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటున్నాను, నడవగలుగుతున్నాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, బాగానే ఉంది. ఆపరేషన్ ముందు నా బరువు 130 కేజీలండి. ఆపరేషన్ అయ్యాక ఇప్పుడు 106కి వచ్చింది. చాలా తేలిగ్గా ఉంది. ఇంకా లిక్విడ్ తీసుకుంటున్నాను, కొంచెం రైస్ కూడా తీసుకుంటున్నాను, బాగానే ఉంది.